ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాసింది. 15 కీలకమైన డిమాండ్స్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. 28న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించడం మరింత హీట్ రాజేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ సమరానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుకు 15 డిమాండ్స్ తో లేఖ రాసింది. 15,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ నిలిపేయాలి, స్త్రీశక్తి పథకం ఇబ్బందులు తొలగించాలి, స్త్రీశక్తి పథకం బకాయిలు వెంటనే చెల్లించాలి, ఉద్యోగుల వివిధ రకాల బకాయిలు చెల్లించాలి, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వైద్య సౌకర్యాలు, బదిలీలు, పదోన్నతులకు చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలకు వెంటనే అనుమతి ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ద్వారా జీతాలు, హయ్యర్ పెన్షన్ కు మరోసారి అవకాశం, ఏపీలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు, గ్యారేజ్ సమస్యలు, నాన్ ఆపరేషన్ లో 14వ పే స్కేల్ అమలు, పే అనామలీ కమిటీ వేయడం, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం. మొత్తంగా ఈ 15 డిమాండ్స్ తో పాటు మరికొన్ని సమస్యలపైన ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ పోరుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి 20 తేదీ వరకు ఉద్యమ సన్నాహక సమావేశాలు నిర్వహించబోతోంది. ఆ తర్వాత 28న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు వెల్లడించడం ఆసక్తిగా మారుతోంది.